రేపు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో కేసీఆర్ రోడ్ షో ఉంటుందన్నారు కరీంనగర్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్. కేసీఆర్ బస్సు యాత్రను చూసి ఓర్వలేక భగ్నం చేసే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రామగుండం, చెన్నూరు ఎమ్మెల్యేలు రాజ్ ఠాకూర్, వివేక్ మాటలు విని జనం నవ్వుతున్నారని ఎద్దేవా చేశారు. ఆపద సమయంలో రాని నేతలు ఎన్నికల టైంలో పదవుల కోసం ఆరాటపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొసెషన్ రోడ్ షో కార్యక్రమాన్ని రేపు సాయంత్రం 8 గంటలకు ప్రారంభం చేయబోతా ఉన్నాం. దీనికి కారణం ఏంటంటే ముందుగా 6 గంటలకు అనుకున్నప్పటికీ కేసీఆర్ గారి యొక్క యాత్రకి, బస్సు యాత్రకి అనూహ్యమైనటువంటి స్పందన వస్తున్నదని ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రాష్ట్రంలో అధికారం ఉన్నారు, బీజేపీ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ యాత్రను భగ్నం చేయాలి, ఈ ప్రజా వెల్లువను అడ్డుకోవాలి, మళ్ళీ వీళ్ళను ఎక్కడో ఒకడ బ్రేక్ చేయాలనేటువంటి కుట్రపూరితమైన ఆలోచనతోటి ఎలక్షన్ కమిషన్ కు కేసీఆర్ గారు ఏదో అనకూడని మాటలు అన్నాడని మరి ఆ సాకులతో ఈరోజు 48 గంటల పాటు ఈ యొక్క ప్రచార కార్యక్రమాన్ని నిషేధించడం అనేటువంటిది చాలా దారుణం. నాకు తెలిసి ఈ 30-40 సంవత్సరాల ఎన్నికల చరిత్రలో ఏనాడు కూడా ఇటువంటి దుష్ట ప్రయత్నం జరగలేదు. ఎందుకంటే ప్రజలకు ఈ ఎన్నికల సమయంలో ప్రజలకు వాళ్ళు చెప్పుకునేటువంటి విషయాలు అనేకం ఉంటాయి. ఎక్కడ కూడా కేసీఆర్ గారు నాకు తెలిసి వేల సమావేశాల సభలు నిర్వహించారు. ఎన్నడూ కూడా అభ్యంతరకరమైనటువంటి మాటలు మాట్లాడిన సందర్భాలు కూడా లేవు. కానీ ఏదో ఒక సాకు చూపించి మరి ఉధృతంగా సాగుతున్నటువంటి యొక్క బస్సు యాత్రను అడ్డుకునేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం ఈరోజు జరిగింది. అందుకే ఈరోజు ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ అన్ని కూడా క్యాన్సిల్ కావడం జరిగింది. మీరు ఈ బస్సు యాత్రను మాత్రమే ఆపగలుగుతున్నారు కావచ్చు, కానీ ప్రజలలో ఉన్నటువంటి ఆవేదనను, వ్యతిరేకతను మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆపలేరు. ఎందుకంటే 48 గంటల తర్వాత తిరిగి గోదావరి ఖని పట్టణంలో ఈ యాత్ర ప్రారంభం కాబోతా ఉంది. ఈ యాత్రను కూడా చాలా బ్రహ్మాండంగా నిర్వహించడం కోసం ఇక్కడ అన్ని ప్రయత్నాలు, ఏర్పాటు కూడా చేయడం జరుగుతా ఉంది. అదేవిధంగా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ చర్యను ప్రజలందరూ కూడా